ఎవరైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుకుంటుంటే, ఈ వ్యక్తి మాత్రం ప్రభుత్వం తనను చంపేయాలని వేడుకుంటున్నాడు. ఇంతకు ఎవరా వ్యక్తి? ఎందుకు అలా కోరుకుంటున్నాడు? అనే విషయంపై 'శంకర్ న్యూస్' ప్రత్యేక కథనం. చిట్యాల మండలం నెరడ గ్రామానికి చెందిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన జంపాల హనుమంతు, అంజమ్మలకు జంపాల గోపాల్ అనే మగ సంతానంతో పాటు ముగ్గురు ఆడ సంతానాలు జన్మించారు. వారిలో జంపాల గోపాల్ తన చిన్నతనం నుండే ఆటపాటలతో పాటు చదువులో కూడా ఎంతో చురుగ్గా ఉండేవాడు. అతడు ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ పూర్తి చేసి తన 20 ఏండ్ల వయసులో ఆర్టీసీలో వెల్డర్ జాబ్ కోసం సెలక్షన్కు వెళ్ళగా అక్కడ అతనికి అనుకోని రోగం బయటపడింది. జాబ్ సెలక్షన్ సమయంలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా అతనికి కండరాల క్షీణత వ్యాధి ఉన్నదని గుర్తించిన వైద్యులు అతను జాబ్కు అన్ఫిట్ అని తేల్చేశారు. అప్పటి నుండి కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతూ మంచాన పడ్డ గోపాల్ ఇప్పటికీ లేవలేదు. తిరగని ఆసుపత్రి లేదు. తనకున్న కొద్దో గొప్ప భూమిని సైతం అమ్ముకొని తన వైద్య ఖర్చులకు ఖర్చు చేసుకున్నాడు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఈ వ్యాధికి మందు లేదని వైద్యులు నిక్కచ్చిగా చెప్పేశారు. అతనికి సపర్యలు మొత్తం తన తల్లి అంజమ్మనే చేస్తుంది. తన చిన్న పిల్లాడిలాగా సేవలు చేస్తుంది. ఆమె వయసు ప్రస్తుతం 70 ఏండ్లు. తన కుమారునికి వచ్చే వికలాంగుల పెన్షన్ 4,000తో పాటు ఆమె వృద్ధాప్య పెన్షన్ 2,000తో కలిపి 6,000తో తన కుటుంబాన్ని పోషించుకొని తన కుమారుని వైద్య ఖర్చులకు వాడుకుంటుంది. తన అనంతరం తన కుమారుని ఎవరు చూస్తారా అనే బెంగ పెట్టుకుంది. గోపాల్ తండ్రి హనుమంతు కిడ్నీల వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్నది ఇద్దరు తల్లి కొడుకులు మాత్రమే. దిక్కులేని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. లేదంటే మెర్సీ కిల్లింగ్ ఇంజెక్షన్ వేసి తనను చంపాలని గోపాల్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. తన ఫోన్పే, గూగుల్ పే నెంబర్ 8341175190 నెంబర్కు సహాయం చేసి ఆదుకోవాలని దాతలని వేడుకుంటున్నాడు. గోపాల్ వయసు భయపడడంతో తన కంటి చూపు కూడా పోయిందని, తన కొడుకు బాగోగులు చూడలేకపోతున్నానని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం అతడు నల్గొండ పట్టణంలోని మారుతి నగర్లో నివాసం ఉంటున్నాడు. నా పేరు గోపాల్ సార్. మాది ఇక్కడ నల్గొండ జిల్లా సార్. నేను నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా మా విలేజ్ నేడలో చదువుకున్నాను. తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా నాగార్జున సాగర్ గురుకులంలో చదువుకున్నాను. తర్వాత చిట్యాలలో ఇంటర్మీడియట్ చేసి ఐటీఐ చేసిన తర్వాత నాకు ఏపీఎస్ఆర్టీసీ వెల్డర్గా పోస్టింగ్ వచ్చింది. అక్కడ నాకు
రిటర్న్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ చేసేటప్పుడు నాకు వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. అప్పుడు నేను ఎల్బీ నగర్ కామినేని, నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ ఇలా తిరగని దవాఖానా లేదు, చాలా హాస్పిటల్స్ తిరిగినాను. నాకు ముక్క కోసి బొంబాయికి పంపి ఒక 8 రోజుల తర్వాత కండరాల క్షీణిత అనే వ్యాధి సోకిందని డాక్టర్స్ చెప్పినారు. దీనికి ఎక్కడ ప్రపంచంలో మందు లేదు, ఇది రోజు రోజుకు నూనె మీద నెయ్యిలాగా నా కండరాలు కరుక్కుంటూ పోతాయి ఇది అని చెప్పారు. నేను అలా చెప్పినా కూడా తిరగని దవాఖానా లేదు, తిరగని ప్లేస్ లేదు. అలా తిరుగుకుంటూ దాదాపు ఒక 12 లక్షల దాకా హాస్పిటల్సే పెట్టాను. మా నాన్నగారు కులవృత్తి మంగళ పని చేసేవారు. కొద్దిగా వ్యాధి అటాక్ అయ్యి 24 సంవత్సరాలు, మంచానికి పరిమితమై 20 సంవత్సరాలు మంచానికే పరిమితం. మా నాన్నగారు కూడా మనోవేదనతో ఒక 6 సంవత్సరాల క్రితం కిడ్నీ వ్యాధితో చనిపోయినారు. మాకు ఎలాంటి స్థిరాస్తులు లేవు, ఆస్తులు లేవు. మా అమ్మగారే నన్ను చంటి పిల్లని లెక్కన మంచం దగ్గరనే కాకుత్యాలు, స్నానము, అన్నము అన్నీ మా అమ్మే చేయాలి. మా అమ్మగారు లేకుంటే నేను ఎలాంటిది చేయలేదు. రోజుకు నైట్ కూడా పడుకుంటే కూడా 4-5 సార్లు తెల్లందాక 4-5 సార్లు అటు ఇటు మా అమ్మగారే పొర్లిపియాలి. చీమ గరుస్తూ కూడా గోకోలేను. ప్రతిదీ మా అమ్మ సహాయం లేనిది నేను ఏమీ చేయలేను. ఈ విధంగా నా కాలం గడుస్తున్నది. మా అమ్మగారికి కూడా థైరాయిడ్ ఉంది, ఆమె కూడా 70 ఏండ్లు ఉంది. ఆమె కూడా నా సేవ చేయాలంటే ఆమెకు కూడా హెల్త్ సహకరిస్తలేదు. మాకు ఇక చావే చరణం అనే బాధ కలుగుతున్నది. మా ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎవరు మా అమ్మ కూడా ఏం పనికి పోలేకపోతుంది. మాకు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్, ఆసరా పెన్షన్ నాకు 4,000, మా అమ్మ 2,000 రూపాయలు, 6,000 రూపాయలతోటి మాకు మెడిసిన్కు ఇల్లు గడవాలంటే చాలా కష్టంగా ఉంది. కానీ ఇలా బ్రతకాలంటే చాలా, మా అమ్మతోటి సేవ చేయించుకోవాలంటే నాకు చాలా షేమ్ అనిపిస్తుంది. గవర్నమెంట్కు తెలియనిది ఏమనగా మానవత్వం ఉన్న మహానుభావులు వారికి తోచిన సహాయం చేయగలరు. గవర్నమెంట్ కూడా సహాయం చేయాలని వేడుకుంటున్నాము. లేదా గవర్నమెంటు ఈ వ్యాధి గురించి రీసెర్చ్ చేసి ముందు తరాలకు మెడిసిన్ కూడా కనుక్కోవాలి. లేదా నాకు చనిపోవడానికి మెడిసిన్ కిల్ చేసన్నా చంపేయండి, లేదా మెడిసిన్ కిల్ కన్నా పర్మిషన్ ఇవ్వండి. నాకు మానవత్వం ఉన్న మహానుభావులు హెల్ప్ చేయడానికి నా యొక్క గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ 8341175190. ప్లీజ్ హెల్ప్ మీ, రిక్వెస్ట్ సార్. నమస్తే సారు. నేను ఇప్పుడు 18 ఏళ్ళ కొడుకుని, 22 ఏళ్ళ కొడుకు, 44 ఏళ్ళ కొడుకుని, నేను 70 ఏళ్ళు ఉన్నా సారు. నేను ఆయనని చీమ గరిచిన, దోమ గరిచిన, బాత్రూమ్ లేట్రూమ్ అంత మంచం కాన్ని, తానం మంచం కాన్ని, అన్నం మంచం కాన్ని, అంత ఒక పని కాకుంటే ఒక పని ఆయన చేసుకోలేకపోతాడు, అంతా నేను చేసుకుంటున్నా. ఇప్పుడు ఆయనకు వచ్చి 18 ఏళ్ళు, 16 ఏళ్ళు, 15 ఏళ్ళ నుంచి నేను ఒకటే బాధపడుతున్నా స్వామి. నా కొడుకు 44 ఏళ్ళు ఉండు, నా పెనిటి కిడ్నీ వ్యాధితో కామి హాస్పిటల్లో చచ్చిపోయిండు. ఇంత నాకు ఇంటికాడ ఇంత ఇల్లు, పక్క జాగా ఇంత ఏదైనా ఉంటే అమ్ముకొని, ఆస్తి గింత ఉంటే అమ్ముకొని పెట్టి తిరిగిన దావకాన లేదు. తిప్పి దగ్గర 12 లక్షలు పెట్టినా. అదే టెన్షన్తో నా మోని కిడ్నీ వ్యాధి వచ్చి ఆయన కామి దావకానలో చచ్చిపోయిండు స్వామి. నా కొడుకునికి నాకు ఏమన్నా గవర్నమెంట్ ఇంత ఏమన్నా సాయం చేయాలి, మానవత్వం ఉన్నోళ్ళు ఎవరే కానీ ఇంత సాయం చేయాలని దండం పెడుతున్నా సార్.